అబ్బాయి తప్పు చేయకుండా కూడా దాని మీద ఆయన మీద పోక్సో కేసు పెట్టారు. పోక్సో కేసు వేస్తున్న 366 పెట్టారు, 376 పెట్టారు. లాస్ట్కి న్యాయం జరిగింది. నిజంగా చెప్పాలంటే చాలా చాలా మంచి మూవీ ఇది. కోర్టు నిజంగా చెప్తున్నా, ఇది కోర్టు నాది కూడా పోక్సో కేసునే అన్న, నాది కూడా పోక్సో కేసు. నేను అంటే నాది ఇంకా రీసెంట్గానే 1 year 3 months అవుతుంది కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. నేను కూడా నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది మూవీ. నేను కూడా లోపల ఉన్నప్పుడు చాలామంది నాతో పాటు ఫ్రెండ్స్ ఉన్న చాలామంది లోపల ఉన్నా కూడా ఇప్పుడు మేము కూడా అనుకున్నాం జైల్లో ఉన్నప్పుడు, అంటే దీని గురించి ఎవరైనా బయట ప్రచారం చేస్తే బాగుండు, మీడియా వాళ్ళు ఎవరైనా చూస్తే చేసి బాగుంటే అని బాగా అనిపించింది నాకు. ఆలోపే ఈ కోర్టు సినిమా తీశారు, చాలా బాగుంది. రోజుకు కనీసం 5-6 కేసులు వస్తున్నాయి లోపల. మేము కూడా చాలా బాధపడాం, ఎందుకు వస్తున్నాయి అంటే మర్డర్ కేసు కానీ, చోరీ కేసు కానీ, గంజాయి కేసు కానీ, ఏమైనా ఇంకా డ్రగ్స్ కేసు కానీ, ఇవి చాలా తక్కువ అన్న. నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ ఇవి. ఈ కేసుల కంటే పోక్సో కేసే చాలా ఎక్కువ మంది. నిజంగా చెప్పు, పోక్సో 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 అందరు చిన్నపిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా సరే. ఇప్పుడు 15 years ఆయన మీద కూడా పోక్సో కేసు, 20 years ఆయన మీద కూడా పోక్సో కేసు, 25 years ఆయన మీద కూడా పోక్సో కేసు. సో లోపల కూడా చాలామంది పోక్సో కేసులు పెట్టారు. దీని గురించి ఈ సినిమా తీసినందుకు, కోర్టు తీసినందుకు రామ్ జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఇలాంటి సినిమా తీయాలి, వేరే సినిమా అని కాదు, ఇలాంటి సినిమా తీస్తే మన లైఫ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, జగదీష్ సార్ గారు. మీరు ఈ సినిమా తీసినందుకు నేను చాలా ఫీల్గా అవుతున్నా. ఎందుకంటే మీరు ఈ యొక్క ప్రచారం చేసినందుకు ఈ సినిమా అంటే ఇండస్ట్రీలో మొత్తం చాలా మంచి పేరు తీశారు. కోర్ట్ అని సినిమా చాలా బాగుంది, అందరికీ తెలిసినట్టు ఈ సినిమా తీశారు. అందరూ లవ్ ఎవరు చేస్తున్నారో ప్రతి ఒక్క అబ్బాయి ఈ సినిమా చూడాలి. ఎందుకంటే రేపు మీ అబ్బాయిల జీవితం నాశనం అవుతుంది. సో అందుకోసం అందరు చూడాలి నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క లవర్స్ చూడాలి. లవర్స్ అమ్మాయిలు చూడకపోయినా పర్వాలేదు కానీ అబ్బాయిలు మాత్రం చూడాలి. అబ్బాయిలు చూడకపోయినా రేపు అమ్మ నాన్న కూడా చాలా బాధపడుతున్నారు. మా అమ్మ నాన్న కూడా ఇప్పటికీ బాధపడుతున్నారు, చాలా అంటే చాలా బాధపడుతున్నారు. నేను మర్చిపోయినా మా అమ్మ నాన్న ప్రతి ఒక్క రోజు సారి అడుగుతారు, ఎందుకు ఇలా చేసుకున్నా అంటే మనం కూడా చెప్పలేము. సో మీరు కూడా ఇరుకోకండి నాలాగా. నేను చాలా బాధపడుతున్నాను నిజంగా, అంటే చాలా ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ నాన్న కోసం బ్రతకాలా లేకపోతే అమ్మాయి కోసం సవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి కేసులో నేను ఇరుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నా. మీరు కూడా ఇరుక్కోకండి, ఈ సినిమా చూడండి, చాలా బాగుంది కోర్టు సినిమా, నిజంగా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఎందుకు. ఇప్పుడు పోక్సో కేసు పెట్టారని చెప్పారు కదా, అవును. ఏ పరిస్థితులు పెట్టారు పోక్సో కేసు? నాకు మైనర్ అమ్మాయిని పెట్టేశారన్న. మైనర్ అమ్మాయి ఎట్లా, ఏ విధంగా? అంటే నేను అంటే మా పక్కనే రూమ్ పక్కనే. సో ఆమెకు నాకు కాల్ మాట్లాడేందుకు ఇబ్బంది పెట్టారంట. సో ఆమె దొరికితే నేనేం చెప్పినా, సో నేను ఎలక్షన్ వేసి ఓటేసి నేను వచ్చిన. సో మా ఇంట్లో రానిస్తలేరు, టెర్రస్ మీద పండుకున్న 4 days. సో అని అలా చెప్పింది. ఇంకా నేను వచ్చిన ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిన సరే చెప్పిన, అమ్మాయి ఒకసారి వెళ్ళి చూడు అంటే మా నాన్న డోర్ వేస్తుండు ఇది అని చెప్పింది. అది అబద్ధమో నిజమో నాకైతే తెలియదు. అమ్మాయి చెప్పింది నేను నమ్మాను. మీరు చెప్పినా నమ్ముతారా నమ్మరా? రీసెంట్గా ఇప్పుడు మీ వైఫే అనుకోండి, మీ వైఫ్ ఏమైనా చెప్తే నేను నమ్ముతారా నమ్మరా? సో నేను కూడా నమ్మాను. సో నేను కూడా అమ్మాయిని మా ఊరు నుంచి వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ నుంచి అక్కడికి వెళ్ళి మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఊరికి వచ్చాను. ఏదో ఒకటి చూసి మాట్లాడదామంటే వచ్చాను. సో నా మీద FIR జరిగింది మాదాపూర్లో. నా మీద కూడా 366, 376 కేసు పెట్టారు. రేప్ కేసు, కిడ్నాప్ కేసు అని పెట్టారు. నేనైతే అమ్మాయిని బలవంతంగా తీసుకోలేదు. సో ఆమె ఇష్టపూర్తిగానే నేను కూడా తీసుకెళ్ళాను. ఈ సినిమాలో జరిగినట్టు ఆమె కూడా ఇష్టంగానే రూమ్లో తీసుకెళ్లారు. సో బొమ్మల పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఆమె తీసుకెళ్లారు, అమ్మాయి అయితే తీసుకెళ్ళారు. సో నేనైతే నిజంగా చెప్పలా, ఆమెకు ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను కూడా తీసుకెళ్ళాను సార్. ఇప్పుడు నీకు బెయిల్ ఎన్ని రోజులకు వచ్చింది? నాకు 2 months తర్వాత వచ్చింది సార్ బెయిల్. 2 months తర్వాత వచ్చింది. ఎన్ని సెక్షన్లు పెట్టారు? 2 సెక్షన్ పెట్టారు. 366 పెట్టారు, 376 పెట్టారు. ఇంకోటి ఏమో 201 పెట్టారు. ఆ సెక్షన్ వేరేది ఉంది. సో అది డాక్యుమెంట్స్ బ్లాక్ చేయడం. అంటే మా అన్న భయపడి మా అన్న ఫోన్ వల్ల ఇంకో కేసు పెట్టారు, ఎక్స్ట్రా కేసు. అది నా మీద హియరింగ్ చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒకవేళ ఈ కేసు ప్రూవ్ అయితే పడే శిక్ష ఎట్లా ఉంటుంది?
శిక్ష మినిమం 10 years 14 years అని లాయర్ చెప్తున్నారు. మేము కూడా అడిగాను, కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష ఎలా చేస్తారన్న చెప్పండి. ఇప్పుడు పోక్సో కేసుకి ఎన్ని సంవత్సరాల నుండి అర్హుడు? పోక్సో కేసు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఒక వ్యక్తికి? ఒక వ్యక్తి మినిమం 20 years తర్వాతనే ఉండాలి. 20 తర్వాత. అమ్మాయికి 18 తర్వాత ఉండాలి. అమ్మాయికి 18 తర్వాత ఉండాలి. అసలు పోక్సో కేసు ఏం చేస్తే పోక్సో కేసు పెడతారు? అంటే మైనర్ అమ్మాయిని తీసుకెళ్తే పోక్సో కేసు పెడతారు. అంటే తీసుకొని పోతేనా ఏమన్నా? తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఏమైనా సెక్స్ కానీ ఏమైనా చేస్తే కానీ ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ అమ్మాయిని ముట్టుకోకూడదు. ఆమె ఎంత బలవంతం చేసినా మనం ముట్టుకోకూడదు. తర్వాత మన జీవితమే నాశనం అవుతుంది. ఇప్పుడు ఎంత వయసు ఉంటే మైనర్? ఇప్పుడు మా అమ్మాయికి ఎంత వయసు ఉంటే మైనర్? 17, 16. అసలు పోక్సో యాక్ట్ ఆడపిల్లలకి చిన్నపిల్లలకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకి రేప్ చేస్తే పోక్సో యాక్ట్. అవును. 15 దాటిన తర్వాత పోక్సో యాక్ట్ వర్తించదు కదా? వర్తిస్తుంది కదా. ఇప్పుడు అలానే సినిమా తీశారు కదా. అంటే 18 తర్వాతనే ఉండాలంట. 18 తర్వాత ఉంటే నడుస్తుంది అంట. 18 లోపల 16 కానీ 17 ఉంటే నడవదంట. దానివల్ల పోక్సో కేసు పెడుతున్నారు. ఓకే. ఇప్పుడు పోక్సో కేసు నువ్వు బాధితుడు కాబట్టి మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అంటే 100% మైనర్ అమ్మాయిని ఎవరు ముట్టుకోకూడదు. అమ్మాయి ఎంత చెప్పినా ఏడిచినా చచ్చిపోయినా కూడా ముట్టుకోకూడదు. తర్వాత మన జీవితమే నాశనం అవుతుంది కదా అన్న. సో మన జీవితమే నాశనం అవుతుంది. ఆమె చెప్పినట్టు నువ్వు వింటావు, నేను చెప్పినట్టు నువ్వు ఆమె వినాలి కదా. వినదు. సో మనం ఏం చెప్పాలంటే అమ్మాయికి తర్వాత పోదామని అనాలి. సో ఆమె చెప్పినట్టు మనం వింటే నేను ఇరుకున్నా. ఇప్పుడు అమ్మాయి నీకు కోర్టులో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందా? ఇంకా టైం రావాలి కదన్న. టైం వచ్చినా తెలుస్తుంది. 18 years వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నీకు అనుకూలంగా ఉందా అమ్మాయి, వ్యతిరేకంగా ఉందా? ఇప్పుడు నేనైతే ఏం చెప్పలేను. సో తర్వాత టీవీలో స్క్రీన్లో చూసినప్పుడు అర్థమవుతుంది. జడ్జి దగ్గర చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు నీ మనసులో ఏముందో నా మనసులో అయితే ఏం చెప్పలేము. ఇప్పుడు నా దిక్కే నువ్వు మాట్లాడతావు, రేపు వాళ్ళ దిక్కు మాట్లాడతావు. సో ఎవరిని నమ్మబుద్ధి కాదు. తర్వాత మనం ముందు వచ్చి మాట్లాడితేనే తెలుస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఒక బాధితుడివి, ఒక సినిమా వచ్చింది, దీన్ని బట్టి ప్రజలకు ఏం చెప్తున్నావు? ఈ సినిమా తీసినందుకు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ ప్రచారం అంటే ఈ సినిమా చాలా బాగుంది. కోర్టు గురించి, పోక్సో కేసు గురించి నిజంగా చెప్పాలంటే చాలా మంచి సినిమా తీశారు. సమాజంలో అందరికీ తెలిసినట్టు చేశారు. అంటే మైనర్ అమ్మాయిని ముట్టుకోకూడదు కాబట్టి ఈ సినిమా తీశారు. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ.